శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత టీ20 జట్టుకు తొలి మ్యాచ్లోనే ఎదురుదెబ్బ తగిలింది. 2 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన తొలి టీ20లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్ను ఓడించి 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ టకర్ 50 పరుగులతో రాణించగా గ్యారెత్ దలానీ 49 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు, అర్షదీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు శుభారంభం లభించినా వరుసగా వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లో 49 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినా మిగతా బ్యాటర్లు నిరాశపర్చారు. తిలక్ వర్మ 19, శివం దూబే 25 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయారు. చివరకు భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ఐర్లాండ్ బౌలర్లలో హాలాండ్ 3 వికెట్లు, హంఫ్రీస్ 3 వికెట్లు తీసి భారత బ్యాటింగ్ను కుప్పకూల్చారు. హాలాండ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడని అభిమానులు ఆశించినప్పటికీ అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఇప్పుడు సిరీస్లో భారత్ నిలవాలంటే ఆదివారం జరిగే రెండో టీ20లో తప్పనిసరిగా విజయం సాధించాల్సిందే. లేకపోతే సిరీస్ ఐర్లాండ్ ఖాతాలోకి వెళ్లనుంది. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.